ఈటల మతిలేని ఈటల అయిపోయిండు. అయ్యా ఈటల బీసీల ద్రోహిలాగా మారిపోయిండు. అమ్మా. ఇవాళ బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్ లో చేర్చినప్పుడు ఉమ్. మరి ఎందుకు బలమెత్తలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోయాడు? ఆహా. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, ఇవాళ కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక స్పెషల్ జీవో ద్వారా ఇవాళ తమిళనాడు తరహాలో ఎన్నికలకు పోవాలనుకుంటుంది. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు మనం సీలింగ్ ని ఎత్తేయాలనుకుంటున్నాం, 50% నిబంధనని ఎత్తేయాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు ఇవాళ బీజేపీ నాయకులకు సిగ్గుండాలి బీసీల గురించి మాట్లాడడానికి. ఇవాళ బీసీ రిజర్వేషన్లు కల్పించకుండా ముస్లింల రిజర్వేషన్ల పేరుతోని కుంటి సాకుతోని తప్పించుకునే ప్రయత్నం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు నిబంధనల మేరకే కదా ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నది. ఇవాళ బీహార్ లో కొనసాగట్లేదా? గుజరాత్ లో కొనసాగట్లేదా? మహారాష్ట్ర కొనసాగట్లేదా? కావాలని జాప్యం చేసి ఇవాళ ఎక్కడైతే మేము బీసీ రిజర్వేషన్లు అమలైతే మాకెక్కడ పీఠం కదులుతుందో అనే ఉద్దేశంతోనే కావాలని కుట్ర చేశారు. ఏది ఏమైనా ఇవాళ హైకోర్టు తీర్పు కూడా సానుకూలంగా వస్తుందని కూడా మనందరం ఆశిద్దాం. ఇవాళ ఎవరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయొద్దనేది కూడా మేము కోరుతా ఉన్నాం. ఇది బీసీల 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత హక్కుల కోసం, ఆకాంక్షల కోసం ఎదురు చూసినటువంటి ఇవాళ బీసీ బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒక గొప్ప ఆలోచన చేసి బడుగులకు బలహీన వర్గాలకు కూడా అధికారాన్ని ఇవ్వాలనే ఆలోచనతో తీసుకొస్తే కనీసం ఓర్వలేని ఈ దద్దమ్మలు ఇవాళ బీసీల పేరుతో ఉన్న వాళ్ళు ఇవాళ ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇవాళ మొద్దు నిద్రలో ఉన్నారు. కాబట్టి వచ్చేసారి వాళ్ళు శంకరగిరి మాన్యాలే తప్పకుండా అవుతుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీజేపీ నాయకులకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు.